ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పబోయేది వన్స్ ఎవరైతే నా యొక్క కోర్స్‌ని పర్చేజ్ చేసుకున్నారో ఆ యొక్క మెంబర్స్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో, దీంట్లో ఏంటంటే కంప్లీట్‌గా ఇంట్రడక్షన్ వీడియో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి సో అండ్ సో అనేది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఎర్నింగ్ ప్రూఫ్ అన్నమాట. కేస్ స్టడీ అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లూ ప్రింట్. అంటే ఈ యొక్క కోర్స్ అనేది కంప్లీట్‌గా ఈ యొక్క బ్లూ ప్రింట్‌ని ఆధారం చేసుకొని డిజైన్ చేయబడింది. ఆ బ్లూ ప్రింట్ అనేది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ బోట్ లిస్ట్ బిల్డింగ్ ఫండ్‌లు అనేది ఓకే. మెయిన్ బ్లూ ప్రింట్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ చూస్తే గనక ఆఫర్ అనేది ఏ విధంగా తీసుకోవాలి? ఇక్కడ ఆఫర్ అనేది ఏ విధంగా చూసుకోవాలి అనేది మీకు ఓకే. చెప్పాను. ఈ యొక్క కోర్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆఫర్ అనేది ఓకే. మంచే డాట్ కామ్‌లోకెళ్ళి మనం తీసుకోవడం ఎలా తీసుకోవాలి? ఏ విధంగా మనం అంటే దేన్ని బేస్ చేసుకొని మనం చూజ్ చేసుకోవాలి ఆఫర్ అనేది. అంటే ప్రాఫిట్ ఇచ్చే ఆఫర్ కావాలి. చాలా ఆఫర్స్ ఉంటాయి మనకి. ప్రాఫిట్ ఇచ్చే ఆఫర్ అనేది ఏ విధంగా చూజ్ చేసుకోవాలి? ఓకే. దేన్ని డిపెండ్ అంటే బేస్ చేసుకొని మనం తీసుకోవాలనేది మీకు చెప్పడం జరిగింది ఈ వీడియోలో. నెక్స్ట్ హౌ టు గెట్ ఈమెయిల్ నోటిఫికేషన్. వన్స్ మనం రిక్వెస్ట్ పెడతాం. ఓకే. రిక్వెస్ట్ పెట్టాక ఒక వెండర్‌కి మనకి లేదంటే రిక్వెస్ట్ పెట్టాలి. రిక్వెస్ట్ పెట్టాక వాళ్ళు వన్స్ మనకు అప్పులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట. ఈమెయిల్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటది ఏంటి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే. హౌ టు క్రియేట్ రివ్యూ బోనస్ పేజ్. సో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రివ్యూ బోనస్ పేజ్ అనేది నౌ ఎ డేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రివ్యూ బోనస్ పేజ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి? రివ్యూ బోనస్ పేజ్ అనేది అసలేంటి? రివ్యూ పేజ్ అంటే ఏంటి? జనరల్‌గా మనం ఏదైనా ఒక క్లిక్ బ్యాంక్ ఆఫర్ తీసుకున్నాము. క్లిక్ బ్యాంక్ ఆఫర్‌కి మన వెయిట్ లాస్ ఆఫర్ తీసుకున్నాం. ఆఫర్‌కి డైరెక్ట్‌గా ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసేసి, దీనికి ట్రాఫిక్ అనేది డ్రైవ్ చేయడం ద్వారా ఈ యొక్క ల్యాండింగ్ పేజ్‌కి మనకి సేల్స్ జరుగుతుంది అండ్ కన్వర్షన్ జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో, ఇక్కడ రివ్యూ పేజ్ అంటే ఏంటంటే ఇక్కడ ల్యాండింగ్ పేజ్ బదులుగా మనం ఏం చేస్తాం అంటే, ఒక వెయిట్ లాస్ ఆఫర్‌కి రివ్యూ పేజ్ క్రియేట్ చేస్తాం. ఓకే. రివ్యూ బోనస్ పేజ్ అంటే, ఈ యొక్క ఆఫర్‌కి రివ్యూ అనేది రాస్తామండి. ఈ యొక్క వెయిట్ లాస్ ఆఫర్‌కి రివ్యూ రాసేసి, ఈ ఆఫర్ లింక్ అనేది ఇక్కడ యాడ్ చేసేసి, దాంతో పాటు ఈ యొక్క ల్యాండింగ్ పేజ్‌లో యొక్క రివ్యూ పేజ్‌లో ఏం చేస్తామంటే, కొన్ని బోనస్ ఆఫర్‌లనేవి, ఫ్రీ బోనస్‌లనేవి యాడ్ చేస్తామండి. బోనస్ 1, బోనస్ 2 అండ్ బోనస్ 3 ఓకే. బోనస్ 4 ఇలా నంబర్ ఆఫ్ బోనసెస్ అనమాట. 10 బోనసెసా 15 20 మన ఇష్టం. నంబర్ ఆఫ్ బోనసెస్ ఫ్రీగా ఇస్తామండి పీపుల్‌కి. అంటే అదంతా కూడా ఈ యొక్క పేజ్‌లో మనం క్రియేట్ చేస్తాం. ఆఫర్‌కి రివ్యూ రాస్తూ కొన్ని బోనస్‌లు గూడా మీకిస్తామని జెప్పేసి, ఆ బోనసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తాం బోనసెస్ అనేవి ఆఫర్స్. ఆ ఆఫర్ కూడా జస్ట్ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి, వాటిని గూడా యాడ్ చేసేసి ఈ యొక్క పేజ్‌లో కంప్లీట్‌గా ఒక పేజ్‌ని క్రియేట్ చేసుకుంటాం. దాన్నే రివ్యూ బోనస్ పేజ్ అంటారు. ఈ యొక్క రివ్యూ బోనస్ పేజ్‌కి అది ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఏ విధంగా ఈ యొక్క ఆఫర్స్ అనేవి యాడ్ చేయాలి? ఓకే. ఈ ఆఫర్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క కోర్స్‌లో చెప్పడం జరిగింది. ఈ యొక్క వీడియోలో. ఓకే. నెక్స్ట్ హౌ టు క్రియేట్ రివ్యూ బోనస్ పేజ్. ఫాస్ట్ వీడియో సేమ్. ఓకేనా? సో, ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే, జనరల్‌గా ఒక ఆఫర్ తీసుకొని, ఒక ఆఫర్‌కి మాత్రమే మనం ప్రమోట్ చేయడం వల్ల, మనకి కన్వర్షన్ జరగొచ్చు. బట్ ఈ యొక్క ఆఫర్‌తో పాటు ఇక్కడ బోనస్‌లు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి, ఎక్స్‌ట్రాగా ఫ్రీ కోర్సులు వాళ్ళకెళ్తున్నాయి. అంటే మెయిన్ ఆఫర్ కొంటారు. మెయిన్ ఆఫర్‌తో పాటు ఎక్స్‌ట్రాగా కొన్ని ఆఫర్‌లు మనం ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే, వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట. అంటే మనకి ఫ్రీగా ఒక 10 ఆఫర్‌లకి 20 ఆఫర్‌లు ఇస్తున్నారు కాబట్టి, సో, ఇక్కడ ఈయన దగ్గర తీసుకుంటే బెటర్. ఇది మీరు ప్రమోట్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫర్ తీసుకొని ఓన్లీ ఒక ఆఫర్‌కే మీరు ప్రమోట్ చేశారు ట్రాఫిక్ సోర్స్‌లో. నేనేం చేశాను రివ్యూ పేజ్ క్రియేట్ చేసి నేను ప్రమోట్ చేశాను. సో, ఆబ్వియస్‌లీ ఇక్కడ పీపుల్ అనేవాళ్ళు దీనికంటే ఎక్కువ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు రివ్యూ పేజ్. ఎందుకంటే దీంట్లో ఫ్రీగా కూడా ఒక 10, 20 ఆఫర్‌లు వాళ్ళకి ఫ్రీగా వస్తాయి కాబట్టి దీన్నే కొనడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మెయిన్ ఆఫర్ ఇక్కడ ఈయనే ఇస్తారు. నేనే ఇస్తాను మెయిన్‌గా ఏదైతే ఆఫర్ కొంటారో అది యాక్సెస్‌గా వెళ్తది వాళ్ళకి. సో, దాంతో పాటు ఈయన ఇంకేమి ఇవ్వట్లేదు. జీరో. ఒక ఆఫర్ తప్పితే. నేనిక్కడ ఆఫర్‌తో పాటు 10 బోనస్‌లు ఇస్తున్నాననుకోండి ఎగ్జాంపుల్‌గా. 10 బోనస్‌లు ఇస్తే ఆళ్ళకి అడిషనల్‌గా ఒక 10 ఆఫర్‌లనేవి ఫ్రీగా వస్తున్నాయి కదా! సో, ఆటోమేటిక్‌గా ఏ ఆఫర్ కొంటారండి? సేమ్ ప్రైస్ 2 కూడా. దేన్ని కొంటారు? దీన్నే కదా కొంటారు ఇంకా. సేమ్ ఆఫర్ అయ్యేటప్పుడు. ఎక్స్‌ట్రాగా మనం బోనస్‌లు ఇస్తున్నాం కాబట్టి ఫ్రీగా. సో, అందుకే ఇది వెరీ వెరీ ప్రాఫిటబుల్ అనమాట. అందుకని దీన్ని మెన్షన్ చేశానిక్కడ. దీన్ని మనం ఏం చేస్తాం ప్రమోట్ చేస్తాం. మన యొక్క స్ట్రాటజీ ఇచ్చేసి దీన్ని మనం ఈ యొక్క రివ్యూ పేజ్‌ని ఆఫర్ క్రియేట్ చేసుకొని మనం ప్రమోట్ చేయడం జరుగుతుందిక్కడ. ఆ! హౌ టు యాడ్ బయ్యర్ బోనస్ యూఆర్ఎల్ వారెట్ ప్లస్‌లో ఎలాగ యాడ్ చేయాలి? ఓకే. నేర్చుకుంటారింకా. హౌ టు ఫైండ్ ఫ్రీ బోనస్ ఆఫర్స్ అండ్ యాడ్ బయ్యర్ బోనస్ యూఆర్ఎల్ ఇన్ వారెట్ ప్లస్. ఇది కూడా నేర్చుకుంటారు నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి ఫన్నల్స్ క్రియేషన్ అండి ఇక్కడ. సేల్స్ ఫన్నల్ క్రియేట్ చేయడం చాలా మందికి చిన్న చిన్న కన్‌ఫ్యూజన్ ఉంది ఇక్కడ. వెరీ బిగినర్స్‌కి. ఇక్కడ మీరు కరెక్ట్‌గా వాచ్ చేయండి. కంప్లీట్‌గా అంతా తెలుగులో ఉంటది. భయపడనవసరం లేదు. అవసరమైతే నాకు కాంటాక్ట్ అవ్వండి, కనెక్ట్ అవ్వండి వాట్సాప్‌లో. ఓకే. నేను చెప్తాను. సో, ఇక్కడేంటంటే
ఇక్కడ సెట్టింగ్ అప్ బోట్ ఫనల్ పేజ్ 1 ఇక్కడ మనం సేల్స్ ఫనల్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ సేల్స్ ఫనల్ మీన్స్ ఏంటంటే ల్యాండింగ్ పేజెస్. ఇక్కడ 3 ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేస్తాం మనం. సింపుల్ చెప్పుకోవాలంటే. ఇక్కడేంటి సెట్టింగ్ అప్ బోట్ ఫనల్ పేజ్ 1, సెట్టింగ్ అప్ బోట్ ఫనల్ పేజ్ 2 అండ్ పేజ్ 3. ఈ యొక్క 3 పేజెస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి ఆఫర్స్‌కి. క్రియేట్ చేసినాక ఈ యొక్క పేజు, ఈ పేజ్‌కి, ఈ పేజ్ అంటే ఈ యొక్క 3 పేజెస్‌కి ఈ యొక్క లింక్స్ అనేవి ఒకదానికొకటి ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, ఒకదానికొకటి ఏ విధంగా కనెక్ట్ చేయాలి. ఇదొక ఫన్నల్ అనమాట ఇది. సో, దానిపై క్లిక్ చేయగానే ఫన్నల్‌లో క్లిక్ చేయగానే ఆడియన్స్ అనేవాళ్ళు దాని నుంచి ఈ యొక్క పేజ్‌కి, ఈ పేజ్ నుంచి ఈ యొక్క పేజ్‌కి ఏ విధంగా రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి ఎఫిలియేట్ ఆఫర్‌కి ఏ విధంగా రీడైరెక్ట్ అవుతారు. సో దట్ ఆ విధంగా వాళ్ళు ఒకదాని నుంచి ఒకటి కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క లీడ్స్ కలెక్ట్ అయిపోతే ఒక పక్క, ఇంకో పక్క ఏంటంటే ఆఫర్‌లోకి రీడైరెక్ట్ అవుతారు. సో, ఆ విధంగా మనం ఇక్కడ ఈ యొక్క బోట్ ఫన్నల్ పేజెస్‌ని మనం క్రియేట్ చేసుకున్నాం. అది ఏ విధంగా క్రియేట్ చేసామనేది కంప్లీట్ వీడియో మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. వెరీ సింపుల్ అసలు. ఓకేనా? ఈ విధంగా ఈ 3 తర్వాత యాడింగ్ యువర్ లింక్స్ టు బోట్ ఫన్నల్. ఈ యొక్క 3 పేజెస్‌కి ఈ యొక్క లింక్స్ అనేవి ఒకదానికొకటి ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసామని చెప్పడం జరిగింది. ఇంకా మాడ్యూల్ 4లోకి వచ్చి సెట్టింగ్ ఆఫ్ ఫ్రీ మెనీచాట్ అకౌంట్. మెనీచాట్ అకౌంట్ అనేది ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వరకు ఫ్రీ అండి. ఓకేనా? ఈ యొక్క ఫేస్‌బుక్ టూల్ అండి ఇది మెనీచాట్ అనేది. ఇది ఏ విధంగా మనం సైన్ అప్ అవ్వాలో, సైన్ అప్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటదనేది చెప్పడం జరిగింది. సెట్టింగ్ ఆఫ్ ఫ్రీ మెనీచాట్ అకౌంట్ పార్ట్ 2. 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఓకే. టెస్టింగ్ యువర్ మెనీచాట్ బోట్ ఫన్నల్. వన్స్ మనం క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క బోట్ ఫన్నల్స్ ఏవైతే 3 పేజెస్ క్రియేట్ చేసాం, బోట్ ఫన్నల్ పేజ్ 1, 2, 3 క్రియేట్ చేసాం కదా! వన్స్ మనం ఈ యొక్క లింక్స్ ఇంటిగ్రేట్ చేసినాక టెస్టింగ్ చేస్తాం. ఎలా వర్క్ చేస్తుందనేది. అది ఏ విధంగా టెస్ట్ చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే వర్క్ చేస్తుందా లేదా అనేది. మాడ్యూల్ 5 వచ్చేసరికి హౌ టు గెట్ ఫ్రీ చాట్ బాట్ సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ ఫేస్‌బుక్ గ్రూప్స్ అనమాట. ఫేస్‌బుక్ ట్రాఫిక్ సోర్స్, ఫ్రీ ట్రాఫిక్ సోర్స్ ఇచ్చేసి అంటే చాలామంది అడుగుతున్నారండి ఫ్రీ ట్రాఫిక్ అండ్ పెయిడ్ ట్రాఫిక్ చెప్తున్నారా సార్ కోర్సులని. 2 ట్రాఫిక్స్ కోసం కూడా నేను ఇక్కడ చెప్పడం జరిగింది. 2 ట్రాఫిక్ సోర్సెస్ కూడా. అండ్ ఫ్రీ ట్రాఫిక్ సోర్స్‌లో ఏంటంటే ఈ యొక్క చాట్ బోట్ సబ్స్క్రైబర్ లిస్ట్ ఫ్రీగా కూడా మనం గ్యాదర్ చేయొచ్చు. ఓకే. అది ఏ విధంగా గ్యాదర్ చేయాలి ఏంటనేది మీకు చెప్పడం జరిగింది. ఓకేనా. అంటే ఇక్కడ లిస్ట్ బిల్డింగ్ అనేది చేస్తామండి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా లిస్ట్ బిల్డింగ్ ప్రాసెస్. ఇక్కడ మెసెంజర్ బోట్ లిస్ట్ బిల్డింగ్ చేస్తాం మనం ఇక్కడ మెనీచాట్ అని ఒక టూల్ యూజ్ చేసుకొని మెసెంజర్ బోట్ లిస్ట్‌ని మనం బిల్డింగ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్రియేట్ లీడ్ మ్యాగ్నెట్ పేజ్. ఇక్కడ చెప్పాను ఆల్రెడీ లీడ్ మ్యాగ్నెట్ పేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. లీడ్ మ్యాగ్నెట్ పేజ్ ద్వారా మనం పీపుల్ లేదా యొక్క కస్టమర్స్‌ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లీడ్ మ్యాగ్నెట్ మీన్స్ అంటే ఫ్రీ గివ్ ఇవే లేదా ఫ్రీ గిఫ్ట్, ఫ్రీ కోర్స్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క లీడ్ మనం కలెక్ట్ చేసే ప్రాసెసే లీడ్ మ్యాగ్నెట్. దానికి ఒక లీడ్ కలెక్ట్ చేయాలంటే దానికి ఒక పేజ్ అనేది క్రియేట్ చేయాలి. అదే ఈ యొక్క లీడ్ మ్యాగ్నెట్ పేజ్. ఓకే. సో, ఇక్కడ మనం ఫేస్‌బుక్ యాడ్స్ అనేది క్రియేట్ చేసి రన్ చేస్తాం కాబట్టి ఓకే. ఫేస్‌బుక్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేస్తాం కాబట్టి మన యొక్క ఆఫర్స్‌ని ఈ యొక్క లీడ్ మ్యాగ్నెట్ పేజ్ అనేది ఈ యొక్క ఫేస్‌బుక్ యాడ్స్ కోసం ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మీరు వీడియోస్‌లో మీరు నేర్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ హౌ టు యాడ్ లీగల్ లింక్స్. లీగల్ లింక్స్ అనేవి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసినాక ఈ యొక్క లీడ్ మ్యాగ్నెట్ పేజ్ లీగల్ లింక్స్ అనేవి యాడ్ చేయాలి బాటమ్‌లో. వితౌట్ లీగల్ లింక్స్ యాడ్ చేయకుండా మనం ప్రమోట్ చేయలేమండి పెయిడ్ ట్రాఫిక్ సోర్స్‌లో. అడ్వర్టైజ్‌మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఫేస్‌బుక్ యాడ్స్ గాని, గూగుల్ యాడ్స్ గాని, బింగ్ యాడ్స్ గాని ఏదైనా అడ్వర్టైజ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఏదైనా ఆఫర్ ప్రమోట్ చేయాలంటే ఖచ్చితంగా అయితే లీగల్ లింక్స్ అనేవి యాడ్ చేయాలి. ఎందుకంటే కొన్ని టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి, ప్రైవసీ పాలిసీస్ ఉంటాయి. వాళ్ళ యొక్క ఎడిటోరియల్ గైడ్‌లైన్స్ అనేవి మనం ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాలి. లేదంటే మన అకౌంట్‌ని వాళ్ళు బ్యాన్ చేస్తారు. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. సో, అది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్రియేట్ మెనీచాట్ ఆటోమేషన్ సీక్వెన్స్. ఓకే. ఆటోమేషన్ సీక్వెన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ కొత్త కాబట్టి అంతా వినటానికి, చూడడానికి కొత్తలాగా అనిపించొచ్చు. బట్ ఫ్రెండ్స్ మీకు కరెక్ట్‌గా ఈ కోర్స్ తెలుగులో ఉంటది. కరెక్ట్‌గా ఫాలో అయితే ఇదొక స్ట్రాటజీ. ఓకే. చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వెరీ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అనమాట. సో, ఇది నేర్చుకొని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. మీరు కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఫేస్‌బుక్ యాడ్స్ పార్ట్ 1. దిస్ ఈస్ ద పెయిడ్ ట్రాఫిక్ అనమాట. ఓకే. పెయిడ్ ట్రాఫిక్ సోర్స్. ఈ పార్ట్ 1లో ఏ విధంగా ఫేస్‌బుక్ యాడ్స్ అనేది క్రియేట్ చేశాను అండ్ పార్ట్ 2 అనేది. దీంట్లో ఎలా క్రియేట్ చేశాను 2 పార్ట్స్ అనమాట. నెక్స్ట్ బ్రాడ్‌కాస్ట్ అనేది ఏ విధంగా చేయాలి. మనకి ఎఫిలియేట్ ఆఫర్స్ వన్స్ మనం మెనీచాట్ లిస్ట్ బిల్డింగ్ అనేది మెసెంజర్ బోట్ లిస్టింగ్ అనేది బిల్డింగ్ చేస్తాం. ఈ యొక్క ట్రాఫిక్ డ్రైవ్ చేయడం ద్వారా. ఈ యొక్క మెసెంజర్ ఫ్రీ ట్రాఫిక్ ద్వారా అండ్ పెయిడ్ ట్రాఫిక్ ద్వారా మనం ఈ యొక్క బోట్ లిస్ట్ అనేది బిల్డింగ్ చేసుకున్న తర్వాత అంటే క్యాప్చర్ చేసుకున్నాం. ఒక నంబర్ ఆఫ్ బోట్ లిస్ట్ అనేది గ్యాదర్ చేసాం. ఒక 500,000 పీపుల్‌ని మనం గ్యాదర్ చేసాం. సో, ఒక లిస్ట్‌కి బ్రాడ్‌కాస్ట్ ఎలా చేయాలి. ఈ యొక్క ఎఫిలియేట్ ఆఫర్స్‌ని ఈ యొక్క లిస్ట్‌కి ఈ యొక్క బ్రాడ్‌కాస్టింగ్ ప్రాసెస్ అనేది మెనీచాట్‌లో ఏ విధంగా చేస్తాం అనేది మీకు చెప్పడం జరిగింది ఈ వీడియోలో.
అండ్ మోడల్ 6 ఓకే. సీక్రెట్ మెథడ్ టు జనరేట్ 100 to 200 ఫ్రీ ఈమెయిల్ లీడ్స్ పర్ డే గ్యారంటీడ్. ఓకే. ఈ యొక్క సిక్స్త్ మోడ్యూల్‌లో ఏంటంటే ఒక టెక్నిక్ చెప్పాను. ఒక సీక్రెట్ టెక్నిక్ అనమాట. కొంతమంది మనం ఈ ట్రాఫిక్ సోర్సెస్ ఇచ్చేసి ఈమెయిల్ లీడ్స్ అనేవి కలెక్ట్ చేస్తాం. లిస్ట్ బిల్డింగ్ అనేది చేస్తాం. సో, అలా కాకుండా సింపుల్ వేలో తక్కువ టైంలో లీడ్స్ అనేవి వెరీ ప్రాఫిటబుల్ లీడ్స్ అనేవి ఈమెయిల్ లీడ్స్ అనేవి ఏ విధంగా కలెక్ట్ చేయొచ్చు. ఆ యొక్క లీడ్స్ మనం మనకు ఆటో రెస్పాండర్‌లు ఇంపోర్ట్ చేసుకొని ఈమెయిల్ ఆటో రెస్పాండర్ టూల్స్ ఇంపోర్ట్ చేసుకొని మన యొక్క ఎఫిలియేట్ ఆఫర్స్‌ని ప్రమోట్ చేయొచ్చు. అది ఏ విధంగా చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వెరీ, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హౌ టు క్రియేట్ గోడాడీ అకౌంట్. సో, మనకి వెబ్‌సైట్స్ అనేవి అవసరం. వెబ్‌సైట్ అవసరం కాబట్టి మనం గోడాడీ అకౌంట్ ద్వారా సైట్ అనేది ఏ విధంగా తీసుకోవచ్చు. అండ్ అసలు హోస్టింగ్ అంటే ఏంటి? ఓకే. ఈ యొక్క వన్స్ మనం హోస్టింగ్ డొమైన్ తీసుకున్నాక నేమ్ సర్వర్స్ అనేవి ఏ విధంగా యాడ్ చేయాలి? ఓకేనా? ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఓకే. అది అంతవరకు అయిపోయింది. సో, ఇది కోర్సు. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే థ్రైవ్ థీమ్స్ అనేది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ల్యాండింగ్ పేజ్ బిల్డర్ అండి. సో, ఇది ఏ విధంగా వర్క్ చేస్తది? ఏ విధంగా తీసుకోవాలి? దీంట్లోనే మన సేల్స్ ఫనల్స్ ఈ బోట్ ఫనల్ పేజ్ 1, బోట్ ఫనల్ పేజ్ 2, బోట్ ఫనల్ పేజ్ 3 అండ్ లీడ్ మ్యాగ్నెట్ పేజెస్, ఈ సేల్స్ పేజెస్ లేదంటే మనకి రివ్యూ బోనస్ పేజ్ అని అన్నీ కూడా ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ బిల్డర్‌లోనే చేయనండి. సో, ఇక్కడ నేను యూజ్ చేసేది థ్రైవ్ థీమ్స్ అనమాట. ఈ థ్రైవ్ థీమ్స్ అనేది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? అసలు ఏంటనేది ఈ యొక్క వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ కమిషన్ గొరిల్లా ఇది కూడా రివ్యూ బోనస్ పేజ్ క్రియేట్ చేయొచ్చు దీని ద్వారా. ఓకేనా? నెక్స్ట్ ఇది హౌ టు క్రియేట్ గూగుల్ యాడ్ క్యాంపెయిన్ అండి. సో, దిస్ ఈస్ ద అనదర్ వన్ అన్నమాట. ఈ యొక్క గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ యొక్క గూగుల్ యాడ్స్ అనేది క్యాంపెయిన్ అంటే ఇది కూడా పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్ అనమాట. అంటే ఫేస్‌బుక్ యాడ్స్ కాకుండా గూగుల్ యాడ్స్‌లో ఈ యొక్క డైరెక్ట్‌గా రివ్యూ బోనస్ పేజ్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని డైరెక్ట్‌గా ఏ విధంగా ప్రమోట్ చేయొచ్చు. ఈ యొక్క యాడ్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం ద్వారా అనేది చెప్పడం జరిగింది. ఇంక అడిషనల్ కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి కూడా అప్డేట్ చేస్తామండి. ఓకే. అది కూడా యాడ్ చేసుకుంటాం. అండ్ ఇది కాకుండా ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీ యొక్క ఈ కోర్స్‌తో పాటు మీరు ఇంకా నేర్చుకునేదేంటంటే, బోనస్‌లు ఇవ్వడం జరిగింది. దీనిపై క్లిక్ చేయగానే ఏమవుతుందంటే, ఆటోమేటిక్‌గా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కొన్ని లింక్స్ ఉంటాయి. ఒక 5 కోర్సెస్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఫ్రీ ట్రాఫిక్ సోర్స్ రిలేటెడ్ అండ్ పెయిడ్ ట్రాఫిక్ సోర్స్ రిలేటెడ్ కొన్ని కోర్సెస్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి మీకు నేను. ఈ కోర్స్ కొన్న వాళ్ళకి. సో, దీని ద్వారా క్లిక్ చేసి ఆ కోర్స్‌ని కూడా వీళ్ళు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క ఆఫర్‌ని కొనుక్కుంటారో కోర్స్‌ని. ఓకే. ఓకే. సో, ఇదండి కోర్స్ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్ అనమాట. ఓకే. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.